బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తమ అధికారిక కార్యక్రమాలు అన్నింటినీ ఏపీ సీఎం చంద్రబాబు వాయిదా వేసుకుని పర్యటనలు కూడా రద్దు చేసుకుని హైదరాబాద్ కు చేరుకోనున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మూర్తి మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మహారాష్ట్ర పర్యటనను రద్దు చేసుకున్నట్లుగా సమాచారం. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి సీఎం చంద్రబాబు బయలుదేరినట్టుగా అయితే సమాచారం అందుతోంది. ఇప్పటికే హైదరాబాద్ కు మంత్రి నారా లోకేష్ కూడా బయలుదేరినట్టుగా తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మంత్రి నారా లోకేష్ కూడా హైదరాబాద్ బయలుదేరినట్టుగా సమాచారం అందుతోంది. అధికారిక కార్యక్రమాలన్నింటిలో కూడా మంత్రి లోకేష్ రద్దు చేసుకున్నట్లుగా సమాచారం అందుతుంది. ఏపీ సీఎం చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి మృతి చెందిన నేపథ్యంలో హైదరాబాద్ కు చేరుకుంటున్నారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రామ్మూర్తి మృతి చెందినట్లుగా అయితే తెలుస్తోంది. సీఎం చంద్రబాబు మహారాష్ట్ర పర్యటన కూడా ఈ నేపథ్యంలో రద్దు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి అయితే ఏపీ సీఎం బయలుదేరినట్టుగా అయితే సమాచారం అందుతోంది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. వారం రోజులుగా ఏజీ ఆసుపత్రిలో చికిత్స పొంది పరిస్థితి విషమంగా మారింది. రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి బాగోలేదని సమాచారం అందడంతో కాసేపటి క్రితం ఏపీ అసెంబ్లీ నుంచి హుటాహుటిన మంత్రి నారా లోకేష్ కూడా హైదరాబాద్ కు బయలుదేరడం జరిగింది. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి లోకేష్ అయితే హైదరాబాద్ వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం అందడంతో చంద్రబాబు పర్యటనలో మార్పులు కూడా చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ పర్యటన కూడా వాయిదా వేసుకుని సీఎం చంద్రబాబు హైదరాబాద్ కు బయలుదేరినట్టుగా సమాచారం అందుతోంది. ఇది అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపి పద్మ, మొత్తం మీద అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఆ కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే వీళ్ళందరూ కూడా తీవ్ర దుఃఖంలో ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. అయితే మరి కాసేపట్లో చంద్రబాబు కూడా ఏదైతే హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నటువంటి అత్యంత విషమంగా చికిత్స పొందుతున్నటువంటి ఆసుపత్రి ఏఐజీ ఆసుపత్రికి చేరుకోబోతారు. ఇప్పటికే చనిపోయినట్లు తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కావచ్చు, లేదంటే నారా లోకేష్ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా ఆసుపత్రికి చేరుకోబోతున్నారు. అయితే దీనికి సంబంధించి ఎందుకంటే ఆయనది సొంత ఊరు ఇక్కడ తిరుపతి జిల్లాకు సంబంధించి నారావారపల్లి చంద్రగిరి నియోజకవర్గం. అందువల్లనే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అంటే ఆయన చాలా రోజుల నుంచి కూడా ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అదే విధంగానే ఇంటికి రావడం, దాని తర్వాత మళ్ళా అనారోగ్య కారణాలతో రకరకాల సమస్యలతో ఆయన చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అయితే ఇవాళ మరింత ఆరోగ్యం ఆయన క్షీణించి చనిపోయినట్లు తెలుస్తా ఉంది. అందువల్లనే తిరుపతిలో కూడా ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గంలో ఆయన చంద్రబాబు సొంత గ్రామంలో ఇప్పటికే హడావుడి మొదలైంది. ఇక్కడ తిరుపతి ఎస్పీ కూడా
అక్కడికి చేరుకుని చంద్రబాబు ఇంటి వద్ద భద్రతను పర్యవేక్షించబోతున్నారు. వెళ్లడం జరిగింది. పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఎందుకంటే అభిమానులు, కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా ఒకవేళ దహన క్రియలు జరగాలంటే ఇక్కడే నారావారిపల్లిలోనే చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడికి ఆయన తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు కాబట్టి భద్రత పరంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం మీద ఇవాళ దహన కార్యక్రమాలు నిర్వహిస్తారా లేదంటే రేపు నిర్వహిస్తారా అనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే ఉంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ గోపి. మొత్తంగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మూర్తి నాయుడు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మహారాష్ట్ర పర్యటన కూడా రద్దు చేసుకున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ అయితే సీఎం చంద్రబాబు బయలుదేరుతున్నట్లుగా అయితే తెలుస్తోంది. ఇక ఇప్పటికే మంత్రి నారా లోకేష్ అయితే హైదరాబాద్ వచ్చినట్టుగా అయితే సమాచారం అందుతోంది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. వారం రోజులుగా ఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించినట్టుగా తెలుస్తోంది. రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి బాగోలేదని సమాచారం అందిన వెంటనే ఏపీ అసెంబ్లీ నుంచి కూడా హుటాహుట్ ని మంత్రి నారా లోకేష్ కూడా హైదరాబాద్ బయలుదేరడం జరిగింది. అటు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అయితే లోకేష్ హైదరాబాద్ వెళ్లినట్టుగా సమాచారం అందుతోంది. సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో అటు చంద్రబాబు నాయుడు కూడా పర్యటనలో మార్పులైతే చేసుకున్నారు. ఢిల్లీ పర్యటన వాయిదా వేసుకున్నట్లుగా అయితే తెలుస్తోంది. అటు ఢిల్లీ నుంచి కూడా చంద్రబాబు హైదరాబాద్కి అయితే బయలుదేరినట్టుగా అయితే సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో అంటే మొత్తంగా సీఎం చంద్రబాబు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లవలసి ఉంది. తమ్ముడు ఆరోగ్య పరిస్థితి విషమించింది. అటు మృతి చెందినట్టుగా కూడా సమాచారం అందడంతో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారాన్ని కూడా ఆ పర్యటన కూడా రద్దు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.